ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళీ తేదీ 21/3/2026. ప్రభాత పాఠము పూర్వ తేదీ 28/10/1968. తెలివైన పిల్లలు మనుషులు కుక్కలను ఎంతగానో ప్రేమిస్తారు, కుక్కలను ముద్దాడుతారు. వారికి చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ రకమైన పనులు సత్యయుగంలో చేయరు. లక్ష్మీనారాయణులు కుక్కలను పెంచుతారా? అందుకే మనుషులు జంతువుల కంటే కూడా దిగజారిపోయారు అని అంటూ ఉంటారు. మనుషులను ముద్దాడటము, కుక్కలను ముద్దాడటంలో చాలా వ్యత్యాసం ఉంది. ఇది తమో ప్రధానమైన బుద్ధి కదా. అందుకే సతో ప్రధానంగా చేసే తండ్రిని పిలుస్తారు. ఓం నమ శివాయ. తండ్రి పిల్లలకు తెలియచేస్తున్నారు, ఇది పాఠశాల, ఇది చదువు అని తెలియచేస్తున్నారు. ఈ చదువు ద్వారానే పదవి లభిస్తుంది. దీనిని పాఠశాల లేదా విశ్వవిద్యాలయంగా భావించాలి. ఇక్కడికి దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుతారు. ఏమి చదవడానికి వస్తారు? ఇక్కడ మీకు లక్ష్యం లభిస్తుంది. మనము చదువును చదువుకోవడానికి వస్తాము. ఇక్కడ చదివించేవారు భగవంతుడే. ఇది గీత, మరేది కూడా కాదు. గీతను బోధించేవారు గ్రంథాన్ని చదువుతారు. కానీ ఇక్కడ ఎలాంటి గ్రంథము అవసరము లేదు. ఎవరి చేతిలో కూడా గ్రంథము ఉండదు. ఇక్కడ సాధువులు, సన్యాసులు, మహాత్ములు, పండితులు వారెవరు కూడా చదివించడం లేదు. నేను చాలా శాస్త్రాలు చదివాను అని ఈ బ్రహ్మ కూడా అంటారు. నేను మిమ్మల్ని చదివించడం లేదు. ఇవి భగవంతుని యొక్క మహావాక్యము. మనిషిని ఎవరిని కూడా భగవంతుడుగా చెప్పలేరు. భగవంతుడు ఒక్కరే అత్యున్నతులు. ఇది మొత్తం విశ్వవిద్యాలయం లాంటిది. మూలవతనము, సూక్ష్మవతనంలో ఈ చదువు ఉండదు. ఈ చదువు ఇక్కడే చదవాల్సి ఉంటుంది. 84 జన్మల చక్రం కూడా ఇక్కడే కొనసాగుతుంది. దీనినే 84 జన్మల యొక్క చక్ర నాటకంగా పిలుస్తారు. ఇది ముందే నిర్మించబడిన ఆట. ఇవి అన్నీ కూడా చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవలసిన విషయాలు. ఎందుకంటే ఉన్నతోన్నతమైన భగవంతుని యొక్క ఉపదేశం మీకు లభిస్తోంది. ఇక్కడ వేరే విషయాలు ఏమీ లేవు. ఒక్కరే సర్వశక్తివంతులు. వరల్డ్ ఆల్మైటీ అథారిటీ. అథారిటీ అంటే ఏమిటో కూడా వారే తెలియచేస్తారు. మనుషులు దీనిని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వారిది తమో ప్రధానమైన బుద్ధి. ఇది తమో ప్రధానమైన ప్రపంచము. దీనినే కలియుగంగా పిలుస్తారు. కొద్ది మందికి కలియుగము, కొద్ది మందికి సత్యయుగము, కొద్ది మందికి త్రేతాయుగము, కొద్ది మందికి ద్వాపర యుగంగా ఉండదు. ఇప్పుడు అందరూ కూడా నరకంలోనే అంటే కలియుగంలోనే ఉన్నారు. కాబట్టి డబ్బు ఉన్నవారు తమని తాము స్వర్గంలో ఉన్నట్లుగా ఎవరు కూడా చెప్పుకోలేరు. ఇది అసాధ్యము. ఇది ముందే నిర్ణయించబడిన ఆట. సత్యయుగము గడిచిపోయింది. ఈ సమయంలో సత్యయుగము లేదు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవలసిన విషయాలు. తండ్రి సన్ముఖంలో కూర్చొని అన్ని విషయాలు తెలియచేస్తున్నారు. సత్యయుగంలో దేవీ దేవతల యొక్క రాజ్యము కొనసాగింది. ఆ సమయంలో భారత్ సత్యయుగంగా ఉండేది. ఇప్పుడు కలియుగంగా పిలుస్తారు. సత్యయుగం ఉన్నప్పుడు దాన్ని స్వర్గంగా పిలిచేవారు. నరకాన్ని స్వర్గంగా ఎవరు కూడా చెప్పలేరు. మనుషులకి వారికి ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఉంటుంది. డబ్బు ఉంటే స్వర్గంలో ఉన్నామని భావిస్తుంటారు. నా దగ్గర చాలా సంపత్తి ఉంది కాబట్టి నేను స్వర్గంలో ఉన్నానని భావిస్తారు. కానీ అది కాదు. నిజానికి ఇదంతా కూడా నరకమే. ఎవరి దగ్గరైనా 10,000, 20,000 లేదా 1,00,000, 2,00,000 ఉన్నప్పటికీ వారికి వ్యాధులు కూడా వస్తాయి కదా. సత్యయుగాన్ని నిరోగి ప్రపంచంగా పిలుస్తారు. ప్రపంచము అది ఇది ఒకటే అయినప్పటికీ వ్యత్యాసము ఉంటుంది. సత్యయుగంలో దీనిని నిరోగి ప్రపంచంగాను, కలియుగంలో భోగ ప్రపంచంగాను పిలుస్తారు. ప్రస్తుతము సంగమ యుగంలో యోగి ప్రపంచం కొనసాగుతుంది. ఎందుకంటే స్వర్గంలో వికారము, భోగ లాలసత్వము ఉండదు. కాబట్టి ఇది ఒక పాఠశాల. ఇందులో శక్తి ప్రదర్శన అనేది ఉండదు. టీచర్ శక్తిని చూపిస్తారా? మనము ఈ విధంగా అవుతున్నామని ఒక లక్ష్యం లభిస్తుంది. ఈ చదువు ద్వారా మనుషుల నుంచి దేవతలుగా అవుతారు. ఇది ఇక్కడ మాయ, మంత్రము లేదా సిద్ధుల విషయం ఏమీ ఉండదు. ఇది ఒక పాఠశాల మాత్రమే. పాఠశాలలో సిద్ధుల గురించి మాట్లాడతారా? ఇక్కడ చదివి డాక్టర్ గాను, న్యాయవాదిగాను అవుతారు. లక్ష్మీనారాయణులు కూడా మనుషులే, కానీ పవిత్రులు. అందుకే వారిని దేవీ దేవతలుగా పిలుస్తారు. తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. ఇది పతితమైన పాత ప్రపంచము. మనుషులు ఈ పాత ప్రపంచం లక్షల సంవత్సరాలు కొనసాగుతుందని చెబుతారు. కలియుగం తర్వాతే సత్యయుగం వస్తుంది. ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు. ఈ సంగమ యుగం గురించి ఎవరికీ తెలియదు. సత్యయుగము, కలియుగము ఉంటాయని మాత్రమే తెలుసు. కానీ సత్యయుగము లక్షల సంవత్సరాలు కొనసాగిందని చెబుతారు. ఈ విషయాలన్నీ కూడా తండ్రి తెలియచేస్తున్నారు. వారినే సుప్రీం సోల్గా పిలుస్తారు. ఆత్మల తండ్రి. వారినే బాబా అని పిలుస్తాము. ఇంకెవరికి ఇలాంటి పేరు ఉండదు. బాబా పేరు శివ. శివాలయానికి కూడా వెళ్తారు. శివుడు నిరాకారుడు. ఆయనకు మనిషి లాంటి శరీరము లేదు. మీరు ఆత్మలు ఇక్కడికి పాత్ర పోషించడానికి వస్తారు. మీకు మనుష్య రూపంలోని శరీరం లభిస్తుంది. వారు శివుడు, మీరు శాలిగ్రాములు. శివుడు, శాలిగ్రాములకు పూజ జరుగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు వారు చైతన్యంలో జీవించి వెళ్ళారు. వారు మంచి పనులు చేశారు. అందుకే వారికి మహిమ ఉంది.
దాని కొరకే పూజ చేస్తారు. తర్వాత వారు ఏం జన్మ తీసుకున్నారు ఎవరికి తెలియదు. ఈ జన్మల గురించి మహిమ మాత్రం చేస్తారు. దేవీ దేవతలను పూజ చేస్తారు. ఈ జన్మలో చాలామంది నాయకులుగా కూడా అయ్యారు. సాధువులు, సన్యాసులు వారి జ్ఞాపకార్థం స్టాంపులు కూడా విడుదల చేస్తారు. వారి పేరు చిరస్థాయిగా ఉండడానికి స్టాంపులు తయారు చేస్తారు. అంటే ఈ సాధు సన్యాసులు కూడా ఒకప్పుడు ఇక్కడే జీవించి ఉన్నారు కదా, వారికే మహిమ ఉంటుంది. ఆ తర్వాత అందరికంటే గొప్ప పేరు ఎవరిది, ఎవరికి మహిమ చేయాలి, అందరిలో గొప్పవారు ఎవరు, ఉన్నతమైన వారు భగవంతుడు మాత్రమే. వారే నిరాకారుడు. వారి మహిమ పూర్తిగా ప్రత్యేకమైనది. దేవతల మహిమ భిన్నంగా ఉంటుంది. మనుషులను దేవతగా చెప్పరు, దేవతలను మనుషులుగా కూడా పిలవరు. దేవతలలో గుణాలు ఉంటాయి. లక్ష్మీనారాయణులు ఇక్కడే జీవించి వెళ్ళారు కదా, వారు పవిత్రంగా ఉండేవారు. పవిత్రమైన ప్రపంచానికి అధిపతులుగా ఉండేవారు. వీరిని పూజిస్తారు. ఎందుకంటే వారు పవిత్రులు, పూజ్యులు. అపవిత్రులను పూజ్యులుగా పిలువరు. అపవిత్రులు ఎప్పుడూ కూడా పవిత్రులకు పూజ చేస్తారు. కన్య పవిత్రంగా ఉన్నప్పుడు పూజించబడుతుంది. పతితురాలైతే అందరికీ నమస్కారం చేయాలి. ఈ సమయంలో అందరూ కూడా పతితులు. సత్యయుగములు అందరూ పవిత్రులు. అది పవిత్ర ప్రపంచము. కలియుగము పతిత ప్రపంచము. అందుకే వారిని పిలుస్తారు. పవిత్రంగా ఉన్నప్పుడు పతిత పావనుడిని పిలువరు. సుఖంలో ఎవరు నన్ను గుర్తు చేయరు అని తండ్రి చెబుతారు. ఇదంతా కూడా భారతదేశం గురించే. ఇప్పుడు పతితంగా మారిపోయింది. భారత్ పవిత్రంగా ఉండేది. పవిత్ర దేవతలను చూడాలంటే దేవాలయాలకు వెళ్ళి చూడవచ్చు. దేవతలందరూ కూడా పవిత్రంగానే ఉండేవారు. వారిలో ముఖ్యమైన దేవతలను దేవాలయాల్లో చూపిస్తారు. లక్ష్మీనారాయణుల రాజ్యములు అందరూ పవిత్రంగా ఉంటారు. యథా రాజా రాణి, అదేవిధంగా ప్రజలందరూ కూడా పవిత్రంగా ఉంటారు. ఇప్పుడు రాజు, రాణి పతితులు, ప్రజలు కూడా పతితంగా మారిపోయారు. ఓ పతిత పావన విచ్చేయండి అని తండ్రిని పిలుస్తున్నారు. కృష్ణుడిని సన్యాసులు ఒప్పుకోరు. సన్యాసులు కృష్ణుడిని భగవంతుడు లేదా బ్రహ్మ అని చెప్పరు. వారు భగవంతుడు నిరాకారుణ్ణి భావిస్తారు. నిరాకార రూపంలోనే సన్యాసులు పూజ చేస్తారు. వారికి నిజమైన పేరు శివ. మీరు ఆత్మలు ఇక్కడికి వచ్చి శరీరం ధరించినప్పుడు మీకు పేరు లభిస్తుంది. ఆత్మ అంటే ఆత్మనే. ఆత్మ గురించి ఏమని చెప్పగలము? అందుకే శరీరానికి పేరు పెడతారు. ఆత్మ అవినాశి, ఈ శరీరము వినాశి. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక దాన్ని తీసుకుంటుంది. 84 జన్మలు తీసుకోవాలి కదా, 84 లక్షలు కాదు. తండ్రి తెలియచేస్తున్నారు. సత్యయుగంలో ఈ ప్రపంచం కొత్త ప్రపంచంగా ఉండేది. అక్కడ ధర్మాత్ములు ఉండేవారు. ఆ తర్వాత అధర్మంగా మారిపోయింది. ఇది సత్యమైన ఖండము. అందరూ సత్యమే చెబుతారు. భారత్నే సత్యమైన ఖండంగా పిలుస్తారు. అసత్యమైన ఖండంగా కూడా మారిపోతుంది. అసత్యమైన ఖండం నుంచి మళ్ళీ సత్యఖండంగా పరివర్తన చెందాలి. తండ్రి వచ్చి సత్యఖండాన్ని స్థాపన చేస్తారు. వారిని సత్య పాద్షా అని కూడా అంటారు. ఇది అసత్యమైన ఖండము. మనుషులు చెప్పేదంతా కూడా అసత్యమే. పూజ్య పరంపిత పరమాత్మ ఎక్కడ ఉన్నారు? వారిని సర్వవ్యాపిగా అంటూ ఉంటారు. అవన్నీ కూడా అర్థం లేని మాటలు. దేవతలకు సెన్సిబుల్ బుద్ధి ఉంది. ఒకప్పుడు జీవించిన వారినే ఇక్కడ పూజ చేస్తారు. అంటే పూజ చేస్తున్న వారికి తెలివితేటలు లేవని అర్థం చేసుకోవాలి. తెలివైన వారిగా ఎవరు తయారు చేస్తారు? మరి మూర్ఖులను కూడా ఎవరు తయారు చేస్తారు? ఇవన్నీ కూడా తండ్రి తెలియచేస్తున్నారు. సర్వగుణ సంపన్నంగా తయారు చేసేవారు తండ్రి మాత్రమే. వారే స్వయంగా వచ్చి తన పరిచయాన్ని తెలియచేస్తున్నారు. మీరు ఆత్మలు ఇక్కడ శరీరంలో ప్రవేశించి పాత్రను పోషిస్తున్నారు. నేను కూడా ఒకేసారి వీరిలో ప్రవేశిస్తాను. పిల్లలు మీరు మాత్రమే వారి గురించి తెలుసుకుంటారు. వారే సర్వశక్తివంతులు. ఇతర మనుషులను సర్వశక్తివంతులుగా పిలువరు. లక్ష్మీనారాయణులు కూడా సర్వశక్తివంతులు కాదు. ఎందుకంటే వారికి కూడా శక్తినిచ్చేవారు ఒకరు ఉన్నారు. పతిత మనుషుల శక్తి ఉండదు. ఆత్మలో ఉన్న శక్తి క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. అంటే సతో ప్రధానమైన స్థితి నుంచి ఆత్మ తమో ప్రధానంగా మారిపోతుంది. ఒక మోటార్లో నూనె అయిపోతే మోటార్ ఆగిపోతుంది. ఈ బ్యాటరీ ఒక్కసారిగా ఖాళీ కాదు. ఖాళీ అవ్వడానికి సమయం పడుతుంది. కలియుగ అంతిమ సమయం వరకు బ్యాటరీ బలహీనమవుతుంది. ముందుగా సతో ప్రధానమైన ప్రపంచానికి అధిపతులుగా ఉండేవారు. చివరికి తమో ప్రధానంగా మారడంతో శక్తి తగ్గిపోతుంది. శక్తి ఏమీ మిగలదు. విలువలేని వారిగా మారిపోతారు. భారత్లో దేవీ దేవత ధర్మం ఉన్నప్పుడు ఎక్కువ విలువ మీకు లభించేది. ధర్మాన్ని శక్తిగా పిలుస్తారు కదా. ఆది సనాతన దేవీ దేవత ధర్మంలో శక్తి ఉన్నది. వారు ప్రపంచానికి అధిపతులుగా ఉండేవారు. ఏ శక్తి ఉంది? పోరాడే శక్తి కాదు. ఆ శక్తి సర్వశక్తివంతులైన తండ్రి నుంచి లభిస్తుంది. శక్తి అంటే ఏమిటో తండ్రి తెలియచేస్తున్నారు. మధురమైన పిల్లలు, మీ ఆత్మ సతో ప్రధానంగా ఉండేది ఇప్పుడు తమో ప్రధానంగా మారిపోయింది. జన్మలు తీసుకుంటూ ఇప్పుడు తమో ప్రధానంగా మారిపోయారు. ప్రపంచానికి అధిపతులుగా ఉండి
ఇప్పుడు ప్రపంచానికి బానిసలుగా మారిపోయారు. తండ్రి తెలియచేస్తున్నారు, ఈ 5 వికారాల రూపి రావణుడు మీ శక్తిని హరించాడు, అందుకే భారతీయులు బలహీనంగా మారిపోయారు. సన్యాసుల్లో చాలా శక్తి ఉందని అనుకోవద్దు, వారి దగ్గర ఉన్నది సత్యమైన శక్తి కాదు, ఇక్కడ ఆత్మిక శక్తి ఉంది. సర్వశక్తివంతుడైన తండ్రిని గుర్తు చేయడం ద్వారా శక్తి లభిస్తుంది. ఇప్పుడు సైలెన్స్ మధ్య యుద్ధం లాంటి పరిస్థితి ఉంది. మీరు సైలెన్స్లోకి వెళ్తారు, దాని ద్వారా మీకు శక్తి లభిస్తుంది. సైలెన్స్ శక్తితో సైలెన్స్ ప్రపంచంలోకి వెళతారు. తండ్రిని గుర్తు చేస్తూ శరీరానికి అతీతంగా అవుతారు. భక్తి మార్గంలో భగవంతుని చేరడానికి మీరు చాలా శ్రమించారు, కానీ వారిని సర్వవ్యాపి అని, రాళ్లల్లో రప్పల్లో ఉన్నారని నింద చేశారు. అలాంటప్పుడు మార్గం లభించదు. మీరు తమో ప్రధానంగా అయిపోయారు. ఇది చదువును శక్తి అని ఎవరు కూడా చెప్పరు. మీరు ముందు పవిత్రంగా అవ్వండి, ఆ తర్వాత సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో తెలుసుకోండి అని తండ్రి తెలియచేస్తున్నారు. తండ్రి మాత్రమే జ్ఞాన స్వరూపులు. ఇక్కడ శక్తి గురించిన ప్రస్తావన ఏమీ లేదు. నాలెడ్జ్ అంటే జ్ఞానము. పిల్లలకు సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో తెలియదు. మీరు నటులు, పాత్రధారులు కదా. ఇది అనంతమైన నాటకము. మనుషులు వేసే నాటకంలో మార్పులు చేర్పులు చేయవచ్చు. ఇప్పుడు ఇది బయోస్కోప్ తయారైంది. తండ్రి కూడా బయోస్కోప్ ఉదాహరణ తెలియచేస్తారు. ఇది చిన్న బయోస్కోప్, అది పెద్ద బయోస్కోప్. నాటకంలో నటులను మార్చవచ్చు, కానీ ఇది అనాది నాటకము. ఒకసారి చిత్రీకరించిన తర్వాత ఎలాంటి మార్పులు చేర్పులు జరగవు. ఇక్కడ వచ్చే వ్యాధులు మళ్ళీ పునరావృతం అవుతాయి. ఈ మొత్తం ప్రపంచము పెద్ద బయోస్కోప్ లాంటిది. ఇక్కడ శక్తి అనే ప్రస్తావన లేదు. అంబను కూడా శక్తి స్వరూపినిగా అంటారు, కానీ అదొక పేరు. ఆమెను అంబా అని ఎందుకు పిలుస్తారు? ఆమె ఏమి కర్తవ్యం చేసింది? ఇప్పుడు మీరు లక్ష్మిని సత్యుగంలో ఉన్నవారిగా అర్థం చేసుకున్నారు. అంబా ఎప్పుడు జీవించింది ఈ విషయం ఎవరికీ తెలియదు. అందుకే దీనిని అంధవిశ్వాసంగా పిలుస్తారు. ఎవరినైతే పూజ చేస్తామో వారి గురించి తెలుసుకోవాలి కదా. ఇప్పుడు చాలా బ్లైండ్ ఫేత్ ఉన్నది. ఈరోజు లక్ష్మిని పూజ చేస్తారు, రేపు అంబాను పూజ చేస్తారు, ఎల్లుండి కాళీని పూజ చేస్తారు. చండికా దేవి జాతర కూడా జరుగుతుంది. ఇప్పుడు మీరు అంబా, లక్ష్మి వారు అత్యున్నతమైన వారు అని అర్థం చేసుకున్నారు. అంబా అనే తర్వాత లక్ష్మిగా మారుతుంది. ఇవన్నీ మీకే తెలుస్తాయి. మీరు జ్ఞానవంతులుగా అవుతున్నారు, మీరు పవిత్రంగా అవుతున్నారు. అపవిత్రత అర్ధకల్పం వరకు కొనసాగింది. తండ్రి వచ్చి పవిత్రత మార్గాన్ని తెలియచేస్తారు. అందుకే మార్గాన్ని తెలియచేయండి అని పిలుస్తారు. వారే పరంపిత పరమాత్మ, సుప్రీం సోల్. సుప్రీం చదివించడం ద్వారానే ఆత్మ ఉన్నతంగా అవుతుంది. సుప్రీం అంటే పరమ పవిత్రులు అని భావించాలి. ఇప్పుడు మీరు పతితంగా ఉన్నారు. తండ్రి ఎప్పుడూ పవిత్రంగా ఉంటారు. వారికి మనకు వ్యత్యాసం ఉంది కదా. వారు వచ్చి అందరికీ వారసత్వాన్ని ఇస్తారు. వారు స్వయంగా వచ్చి నేనే మీ తండ్రిని తెలియచేస్తారు. మీకు జ్ఞానాన్ని ఇవ్వడానికి నాకు రథం తప్పకుండా కావాలి, లేకపోతే ఆత్మలో పరివర్తన ఎలా వస్తుంది? ఇక్కడ రథానికి కూడా మహిమ ఉంది. భాగ్యశాలి రథంగా పిలుస్తారు. భాగ్యశాలి రథం అంటే మనిషి శరీరము. ఇక్కడ గుర్రపు బండి అని అర్థం చేసుకోకూడదు. మనుషులను కూర్చోబెట్టి అర్థం చెప్పడానికి మనిషి రథమే కావాలి. కానీ భక్తి మార్గంలో భగవంతుడు గుర్రపు బండిని నడిపించినట్లుగా చూపించారు. వీరిని భాగ్యశాలి మనిషిగా పిలుస్తారు. ఇక్కడ జంతువులకు కూడా చాలా మంచి సేవ జరుగుతుంది. మనుషులకు కూడా అలాంటి సేవ చేయరు. కుక్కలను ఎంతగానో ప్రేమిస్తారు. గుర్రాన్ని, ఆవును కూడా ప్రేమగా చూసుకుంటారు. కుక్కలకు ఇంజెక్షన్లు వేయిస్తారు. అందరూ ఎక్కువగా కుక్కనే ఇష్టపడతారు. కుక్కను ముద్దాడుతారు. వారికి చాలా ఆనందం కలుగుతుంది. ఈ రకమైన పనులు సత్యయుగంలో జరగవు. లక్ష్మీనారాయణులు కుక్కలను పెంచుతారా? అందుకే మనుషులు జంతువుల కంటే దిగజారిపోయారని అంటారు. మనుషులను ముద్దాడటము, కుక్కలను ముద్దాడటము, ఈ రెండింటిలో ఎంతో వ్యత్యాసము ఉన్నది. ఇక్కడ తమో ప్రధానమైన బుద్ధి ఉంది. అందుకే సతో ప్రధానంగా చేసే తండ్రిని పిలుస్తారు. మనమంతా కూడా తమో ప్రధానమైన బుద్ధివారిగా ఉన్నాము అని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు సతో ప్రధానంగా అవ్వాలి. సత్యయుగంలో గుర్రాలు, ఇతర జంతువులు మనుషులకు సేవ చేయవు. మీ పరిస్థితి ఎలా దివాలా తీసిందో చూసుకోండి అని తండ్రి అడుగుతున్నారు. రావణుడే ఈ పరిస్థితికి తీసుకువచ్చాడు. రావణుడు మీ యొక్క శత్రువు, కానీ ఈ శత్రువు ఎప్పుడు జన్మిస్తారో మీకు తెలియదు. శివుడి జననం గురించి కూడా తెలియదు. అలాగే రావణుని యొక్క జననం గురించి కూడా తెలియదు. త్రేతా చివరిలో, ద్వాపర ప్రారంభంలో రావణుడు వస్తాడు అని తండ్రి తెలియచేస్తున్నారు. అతనికి 10 తలలు ఎందుకు ఇచ్చారు? ప్రతి సంవత్సరము రావణుణ్ణి ఎందుకు దహనం చేస్తారో కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు మీరు మనుషుల నుంచి దేవతలుగా అవుతున్నారు. ఈ చదవని వారు దేవతలుగా కాలేరు. ఆ తర్వాత వారు రావణ రాజ్యం మొదలైనప్పుడు వస్తారు. అలాంటి వారు పావనమైన ప్రపంచంలో రాలేరు. మనము దేవీ దేవత ధర్మానికి చెందిన వారిమి అని మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు దేవీ దేవతల యొక్క నమూనా తయారవుతుంది. నేను ప్రతి 5000 సంవత్సరాలకు వచ్చి చదివిస్తాను అని తండ్రి తెలియచేస్తున్నారు. ఇప్పుడు
ఈ సృష్టి వృక్షము పాతదిగా మారిపోయింది. కొత్తగా ఉన్నప్పుడు ఒకే ధర్మం ఉండేది. ఆ తర్వాత 2 కళలు తగ్గిపోతాయి, పునర్జన్మలు జరుగుతూ ఉంటాయి. తండ్రి 84 జన్మల యొక్క లెక్కను తెలియచేస్తున్నారు. ఇంతకు ముందు మీకు తెలియదు. తండ్రి జ్ఞానవంతులు. మంచిది పిల్లలు, గుడ్ మార్నింగ్. వరదానము రాయల్ ఆత్మ భవ. రాయల్టీ ఆత్మలో సత్యత ఉంటుంది. ముందుగా మీ సత్యమైన స్వరూపాన్ని స్మృతి చేసుకోవాలి. ఆ స్మృతి ఉన్నట్లయితే మీ స్థూల రూపం కూడా దివ్యంగా రాయల్టీగా కనపడుతుంది. స్మృతిలో సత్యము ఉన్నట్లయితే తండ్రి తప్ప మరొకరు మీకు గుర్తుకు రారు. ఈ సత్యమైన స్మృతి ద్వారానే పనిలోనూ మాటలోనూ రాయల్టీ కనిపిస్తుంది. ఇలాంటి రాయల్టీ ఉన్నవారు ఎప్పుడూ దాతలుగానే ఉంటారు. అలాంటి వారు సంకల్పంలో కూడా మాయ వైపు ఆకర్షితులుగా కారు. ఓం నమః శివాయ.